హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి వేదకాల నాగరికత లేదా ఆర్యుల నాగరికత అనే చాప్టర్ నుండి 185 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ చూద్దాం. అలానే నేను సింధు నాగరికత అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించిన సిలబస్ ప్రకారం నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సతీ సహగమనం గురించి మొదటిసారిగా ఏ వేదంలో పేర్కొన్నారు? ఆప్షన్ 1 అథర్వణ వేదం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. ఆన్సర్ ఆప్షన్ 1 అథర్వణ వేదం. సెకండ్ క్వశ్చన్, మొత్తం ఉపనిషత్తులు ఎన్ని? ఆప్షన్ 1 102, 108, 104, 106. ఆన్సర్ ఆప్షన్ 2 108. థర్డ్ క్వశ్చన్, గురువు పాదాల వద్ద కూర్చుని జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 బ్రాహ్మణ, వేదాంగ, ఉపనిషత్, సద్దర్శన. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనిషత్తు. ఫోర్త్ క్వశ్చన్, హిందూ మత తాత్విక పుస్తకాలు బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, వేదంగాలు, సదర్శనాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపనిషత్తులు. ఫిఫ్త్ క్వశ్చన్, మోక్షానికి ఉపనిషత్తులు పేర్కొన్న మార్గం? ఆప్షన్ 1 కర్మ మార్గం, ధర్మ మార్గం, జ్ఞాన మార్గం, తపో మార్గం. ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞాన మార్గం. సిక్స్త్ క్వశ్చన్, శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ 1 చంద్రవంశం, సూర్యవంశం, రఘుకుల వంశం, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 సూర్యవంశం. సెవెంత్ క్వశ్చన్, జయ సంహిత, శత సంహిత అని దేనికి పేరు? ఆప్షన్ 1 మహాభారతం, రామాయణం, తిరుకురల్, అష్టాధ్యాయి. ఆన్సర్ ఆప్షన్ 1 మహాభారతం. ఎయిత్ క్వశ్చన్, భారతదేశంలో పంచమ వేదంగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ 1 రామాయణం, అష్టాధ్యాయి, మహాభారతం, తిరుకురల్. ఆన్సర్ ఆప్షన్ 3 మహాభారతం. నైన్త్ క్వశ్చన్, తమిళుల పంచవేదం ఏది? ఆప్షన్ 1 తిరుకురల్, రామాయణం, మహాభారతం, అష్టాధ్యాయి. ఆన్సర్ ఆప్షన్ 1 తిరుకురల్. 10th క్వశ్చన్, సత్యమేవ జయతే అని ఏ ఉపనిషత్తులో ఉంది? ఆప్షన్ 1 బృహదారణ్యక, వైత్రయాన, మోండక, అమృతోబింద్. ఆన్సర్ ఆప్షన్ 3 మోండక ఉపనిషత్. 11th క్వశ్చన్, కృష్ణ యజుర్వేదం ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్ 1 పద్య, వచన, పద్య, గద్య, గద్య. ఆన్సర్ ఆప్షన్ 4 గద్య, గద్య రూపంలో ఉంటుంది. 12th క్వశ్చన్, ఎత్తుకుపోయి చేసుకునే వివాహం? ఆప్షన్ 1 పైశాచిక, అసుర, రాక్షస, అర్ష వివాహం. ఆన్సర్ ఆప్షన్ 3 రాక్షస వివాహం. 13th క్వశ్చన్, నిద్రలో ఉన్నప్పుడు చేసుకునే వివాహం? ఆప్షన్ 1 రాక్షస, పైశాచిక, అర్ష వివాహం, అసుర వివాహం. ఆన్సర్ ఆప్షన్ 2 పైశాచిక వివాహం. 14th క్వశ్చన్, మొత్తం పురాణాలు ఎన్ని? 18, 16, 14, 12. ఆన్సర్ ఆప్షన్ 1 18 పురాణాలు. 15th క్వశ్చన్, రామాయణంను రచించింది? ఆప్షన్ 1 వ్యాసుడు, భరతుడు, పాణిని, వాల్మీకి. ఆన్సర్ ఆప్షన్ 4 వాల్మీకి. 16th క్వశ్చన్, యజుర్వేద మంత్రాలను పఠించే వారిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అథర్వాయ, హోత్రి. ఆప్షన్ 3 ఉద్గటర్. ఆప్షన్ 4 బ్రాహ్మణ. ఆప్షన్ 1 అథర్వాయ. 17th క్వశ్చన్,
అథర్వణ వేద మంత్రాలను పఠించే వారిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అథర్వాయ, హోత్రి, బ్రాహ్మణ, ఉద్గటర్. ఆన్సర్ ఆప్షన్ 3 బ్రాహ్మణ. 18th క్వశ్చన్. వైద్యం, మంత్ర తంత్రాల గురించి తెలిపే వేదం. ఆప్షన్ 1 యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆన్సర్ ఆప్షన్ 4 అథర్వణ వేదం. 19th క్వశ్చన్. ఆర్యేతరులు రచించినదిగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? ఆప్షన్ 1 ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. ఆన్సర్ ఆప్షన్ 3 అథర్వణ వేదం. 20వ క్వశ్చన్. వేద సాహిత్యంలో బీడు భూమిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 సాకృత్, కరిష్మ, కాల, సతంతు. ఆన్సర్ ఆప్షన్ 3 కాల. 21st క్వశ్చన్. ఋగ్వేదంలో యదు, తుగ్వస అనేది దేనిని తెలుపుతాయి? ఆప్షన్ 1 2 నదులు, 2 తెగలు, 2 లోహాలు, 2 పర్వతాలు. ఆన్సర్ ఆప్షన్ 2 2 తెగలు. 22nd క్వశ్చన్. భారతీయ న్యాయశాస్త్రమునకు మూలమైన వేదాంగం. ఆప్షన్ 1 కల్ప, శిక్ష, నిరుక్త, వ్యాకరణ. ఆన్సర్ ఆప్షన్ 1 కల్ప. 23వ క్వశ్చన్. వేద సాహిత్యాన్ని వరుస క్రమంలో రాయండి. ఆప్షన్ 1 బ్రాహ్మణాలు, సంహితాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు. ఆప్షన్ 2 సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఆప్షన్ 3 ఉపనిషత్తులు, అరణ్యకాలు, సంహితాలు, బ్రాహ్మణాలు. ఆప్షన్ 4 అరణ్యకాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, సంహితాలు. ఆన్సర్ ఆప్షన్ 2. వేద సాహిత్యం వరుస క్రమం చూసుకుంటే ఫస్ట్ సంహితాలు, తర్వాత బ్రాహ్మణాలు, తర్వాత అరణ్యకాలు, తర్వాత ఉపనిషత్తులు. ఇది వరుస క్రమం. 24th క్వశ్చన్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 దయానంద సరస్వతి, బాలగంగాధర్ తిలక్, మార్క్స్ ముల్లర్, ఎడ్మండ్ లీచ్. ఆన్సర్ ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్. 25th క్వశ్చన్. దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారని పేర్కొనడం జరిగింది? ఆప్షన్ 1 టిబెట్, కాశ్మీర్, సప్త సింధు ప్రాంతం, ఆర్కిటిక్ ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 టిబెట్ ప్రాంతం. 26th క్వశ్చన్. ఎడ్మండ్ లీచ్ మరియు ఏసీ దాస్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆప్షన్ 1 ఆర్కిటిక్ ప్రాంతం, సప్త సింధు ప్రాంతం, టిబెట్, కాశ్మీర్. ఆన్సర్ ఆప్షన్ 2 సప్త సింధు ప్రాంతం. 27th క్వశ్చన్. తొలి వేదకాలం ఏది? ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 సంవత్సరాల మధ్య, క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 మధ్య, క్రీస్తు పూర్వం 1000 నుండి 600 మధ్య, క్రీస్తు పూర్వం 1000 నుండి 500 మధ్య. ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల మధ్యకాలం తొలివేద కాలం. 28వ క్వశ్చన్. మలివేద కాలంగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ 1 1500 క్రీస్తు పూర్వం 1500 నుండి 600 సంవత్సరాల మధ్య, క్రీస్తు పూర్వం 1000 నుండి 600 సంవత్సరాల మధ్య, థర్డ్ ఆప్షన్ 1000 నుండి 500 సంవత్సరాల మధ్య, ఫోర్త్ ఆప్షన్ క్రీస్తు పూర్వం 1000 నుండి 600 సంవత్సరాల మధ్య. ఆన్సర్ ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 1000 నుండి 600 సంవత్సరాల మధ్య. 29th క్వశ్చన్. అథర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణ. ఆప్షన్ 1 చాందోగ్య, తన్యమహ, గోపద, శతపథ. ఆన్సర్ ఆప్షన్ 3 గోపద. 30వ క్వశ్చన్. అతి పురాతనమైన బ్రాహ్మణాలు. ఆప్షన్ 1 ఆత్రేయ, కౌసాటకి, గోపద, తన్యమహ, చాంగోద్య, శతపథ.
బృహదరణ్యక చాందోగ్య. ఆన్సర్ ఆప్షన్ 4 బృహదరణ్యక చాందోగ్య. 31 క్వశ్చన్. వేదాలపై వాక్యాలు చేసేవి. ఆప్షన్ 1 వేదాంగాలు, ఉపవేదాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపవేదాలు. 32nd క్వశ్చన్. ధనుర్వేదం దేని గురించి తెలుపుతుంది. ఆప్షన్ 1 వైద్యం, సంగీతం, యుద్ధ కళలు. ఆన్సర్ ఆప్షన్ 3 యుద్ధ కళలు. 33వ క్వశ్చన్. తొలివేద కాలంలో గోవులు, గడ్డి భూముల కొరకు జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు. ఆప్షన్ 1 ముష్టి యుద్ధాలు, కర్ర యుద్ధాలు, గవిస్తి, రాతి యుద్ధాలు. ఆన్సర్ ఆప్షన్ 3 గవిస్తి. 34వ క్వశ్చన్. భరత వంశానికి చెందిన సుధాముడు, పురు వంశానికి చెందిన పురుకుచ్చ మధ్య జరిగిన యుద్ధం. ఆప్షన్ 1 దశరాజగణ యుద్ధం, గవిస్తి యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, మహాసంగ్రామం. ఆన్సర్ ఆప్షన్ 1 దశరాజగణ యుద్ధం. 35వ క్వశ్చన్. సుధాముడి ప్రధాని ఎవరు. ఆప్షన్ 1 విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్యుడు, భరద్వాజ. ఆన్సర్ ఆప్షన్ 2 వశిష్ఠ. 36వ క్వశ్చన్. ఒకే తరగతిలోని ప్రజల మధ్య జరిగే వివాహం. ఆప్షన్ 1 బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ప్రజాపత్య, ఆర్య. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రహ్మ వివాహం. 37వ క్వశ్చన్. పూజ చేసిన పురోహితునికి రుసుముగా యజమాని తన కూతురునిచ్చి వివాహం చేయడాన్ని ఏ వివాహం అంటారు. ఆప్షన్ 1 బ్రహ్మ వివాహం, ప్రజాపత్య వివాహం, దైవ వివాహం, బ్రహ్మ వివాహం. ఆన్సర్ ఆప్షన్ 3 దైవ వివాహం. 38వ క్వశ్చన్. మలివేద ఆర్యులు వ్యవసాయ పద్ధతుల గురించి తెలియజేయు గ్రంథం. ఆప్షన్ 1 గోపద బ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం. ఆన్సర్ ఆప్షన్ 3 శతపథ బ్రాహ్మణం. 39వ క్వశ్చన్. మలివేద కాలంలో ప్రముఖ దైవం. ప్రజాపతి, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజాపతి. 40వ క్వశ్చన్. నేను కవిని, మా తండ్రి వైద్యుడు మరియు మా తల్లి పిండి విసురుతుంది. ఈ వాక్యం ఎందులోది. ఆప్షన్ 1 సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఆన్సర్ ఆప్షన్ 2 ఋగ్వేదం. 41వ క్వశ్చన్. ఋగ్వేదంలో జన అనే పదం ఎన్నిసార్లు ఉపయోగించబడింది. ఆప్షన్ 1 46 సార్లు, 176 సార్లు, 275 సార్లు, 210 సార్లు. ఆన్సర్ ఆప్షన్ 3 275 సార్లు. 142వ క్వశ్చన్. ఋగ్వేద కాలంలో ప్రముఖ పండితులైన యజ్ఞవాల్యుడు ఎవరి ఆస్థానమునకు చెందినవాడు. ఆప్షన్ 1 గార్గి, కపిలుడు, గ్రెటన్నడ, ఉలేపి. ఆన్సర్ ఆప్షన్ 1 గార్గి. 43వ క్వశ్చన్. పురుకుచ్చ ప్రధాని ఎవరు. ఆప్షన్ 1 విశ్వామిత్ర, వశిష్ఠ, అగస్త్యుడు, భరద్వాజ. ఆన్సర్ ఆప్షన్ 1 విశ్వామిత్ర. 44వ క్వశ్చన్. వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ఏ యుగంలో ప్రవేశపెట్టారు. ఆప్షన్ 1 తొలివేద కాలం, మలివేద కాలం, తొలివేద కాలానికి పూర్వం, మలివేద కాలం తర్వాత. ఆన్సర్ ఆప్షన్ 2 మలివేద కాలం. 45వ క్వశ్చన్. ఋగ్వేదంలోని పురుష సూక్తలోని ఎన్నవ మండలంలో వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 3వ మండలం, ఆప్షన్ 2 7వ మండలం, ఆప్షన్ 3 10వ మండలం, ఆప్షన్ 4 8వ మండలం. ఆన్సర్ ఆప్షన్ 3 10వ మండలం. 46వ క్వశ్చన్. అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన గోజ్ఞాను ఏ కాలంలో పాటించారు. ఆప్షన్ 1 తొలివేద కాలం, మలివేద కాలం తర్వాత, మలివేద కాలం, తొలివేద కాలానికి పూర్వం. ఆన్సర్ ఆప్షన్ 3 మలివేద కాలం. 47వ క్వశ్చన్. ఆర్యుల యుద్ధ వీరుడు ఎవరు. ఆప్షన్ 1 కుబేరుడు, వరుణుడు,
వాయువు, ఇంద్రుడు లేదా పురంధరుడు. ఆన్సర్ ఆప్షన్ 4 ఇంద్రుడు, పురంధరుడు. 48వ క్వశ్చన్. తొలి వేద కాలంలో స్వర్గానికి అధిపతి, విశ్వానికి తూర్పు భాగానికి అధిపతి ఎవరు? ఆప్షన్ 1 సోముడు, ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రుడు. 49వ క్వశ్చన్. కట్నం లేకుండా చేసుకునే వివాహం. ఆప్షన్ 1 ప్రజాపాత్య వివాహం, బ్రహ్మ వివాహం, దైవ వివాహం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజాపాత్య వివాహం. 50వ క్వశ్చన్. కట్నంగా గోవునిచ్చే వివాహం. ప్రజాపాత్య వివాహం, బ్రహ్మ వివాహం, దైవ వివాహం, అస్ర వివాహం. ఆన్సర్ ఆప్షన్ 1 అర్స వివాహం. 51వ క్వశ్చన్. కన్యాశుల్కం ఇచ్చి చేసుకునే వివాహం. ఆప్షన్ 1 రాక్షస వివాహం, అసుర వివాహం, పైశాచిక వివాహం, అర్స వివాహం. ఆన్సర్ ఆప్షన్ 2 అసుర వివాహం. 52వ క్వశ్చన్. ప్రేమ వివాహం. ఆప్షన్ 1 గాంధర్వ వివాహం, ప్రజాపాత్య వివాహం, అర్స వివాహం, బ్రహ్మ వివాహం. ఆన్సర్ ఆప్షన్ 1 గాంధర్వ వివాహం. 53వ క్వశ్చన్. తొలి వేద కాలంలో భగవంతుడు భక్తులకు మధ్యవర్తి ఎవరు? ఆప్షన్ 1 అగ్నిదేవుడు, వాయువు, ఇంద్రుడు, వరుణుడు. ఆన్సర్ ఆప్షన్ 1 అగ్నిదేవుడు. 54వ క్వశ్చన్. విశ్వ నియమావళి నైతిక విలువలకు దేవుడు తొలి వేద కాలంలో ఎవరు? అగ్నిదేవుడు, వాయువు, ఇంద్రుడు, వరుణుడు. ఆన్సర్ ఆప్షన్ 4 వరుణుడు. 55వ క్వశ్చన్. శిక్ష అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ 1 విధులు, బాధ్యతలు. ఆప్షన్ 2 సరైన ఉచ్చారణ. ఆప్షన్ 3 శబ్దం. ఆప్షన్ 4 కష్టమైన పదాలకు అర్థం. ఆన్సర్ ఆప్షన్ 2 సరైన ఉచ్చారణ. 56వ క్వశ్చన్. ఛందస్సు అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ 1 శబ్దం. ఆప్షన్ 2 కష్టమైన పదాలకు అర్థం, సరైన ఉచ్చారణ, విధులు, బాధ్యతలు. ఆన్సర్ ఆప్షన్ 1 శబ్దం. 57వ క్వశ్చన్. నిరుక్త అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ 1 శబ్దం, సరైన ఉచ్చారణ, విధులు, బాధ్యతలు, కష్టమైన పదాలకు అర్థం. ఆన్సర్ ఆప్షన్ 2 సరైన ఉచ్చారణ. 58వ క్వశ్చన్. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అను 4 ఆశ్రమాల గురించి పేర్కొన్న ఉపనిషత్తు ఏది? ఆప్షన్ 1 అమృత్పింద్, జజలా ఉపనిషత్, బ్రహ్మదారణ్యక, వైత్రయణ. ఆన్సర్ ఆప్షన్ 2 జబలా ఉపనిషత్. 59వ క్వశ్చన్. మలివేద కాలంలో ఆర్యుల ముఖ్య దేవుడు. ఆప్షన్ 1 సోమ, సూర్య, అగ్ని. ఆప్షన్ 2 బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఆప్షన్ 3 ఇంద్రుడు, అగ్ని, వరుణుడు. ఆప్షన్ 4 ఇంద్రుడు, వాయువు, వరుణుడు. ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మ, విష్ణువు, శివుడు. 60వ క్వశ్చన్. ఆర్యుల కాలంలో సృష్టికర్త ఎవరు? ఆప్షన్ 1 విష్ణు, ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు. ఆన్సర్ ఆప్షన్ 1 విష్ణు. 61వ క్వశ్చన్. సృష్టి నాశనకర్త ఎవరు? ఆప్షన్ 1 బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ 2 శివుడు. 62వ క్వశ్చన్. వేదాలకు బిరుదులు ఏవి? ఆప్షన్ 1 అపరుశ్రేయ, నిత్య, దేవాశిస్సులు, దివ్య ప్రబంధాలు, అద్వితీయ గ్రంథాలు. ఆన్సర్ ఆప్షన్ 1 అపరుశ్రేయ, నిత్య. 63వ క్వశ్చన్. ఆర్యులు మొట్టమొదట దండయాత్రికుడు ఎవరు? ఆప్షన్ 1 దేవదాసుడు, ఏకదాసుడు, త్రిశదాసుడు, సప్తదాసుడు. ఆన్సర్ ఆప్షన్ 1 దేవదాసుడు. 64వ క్వశ్చన్. ఇనుము ఎప్పుడు కనుగొనబడింది? ఆప్షన్ 1 మలివేద కాలంలో, తొలివేద కాలంలో, మలివేద కాలం తర్వాత, తొలివేద కాలానికి పూర్వం.
ఆప్షన్ 1 మలివేద కాలంలో. 65వ క్వశ్చన్. నిష్క, శతమాన, కర్షపణ అనేవి మలివేద కాలంలోని. ఆప్షన్ 1 బంగారు నాణేలు, వెండి నాణేలు, రాగి నాణేలు, కంచు నాణేలు. ఆన్సర్ ఆప్షన్ 2 వెండి నాణేలు. 66వ క్వశ్చన్. తొలివేద కాలంలో ఆర్య సమాజాన్ని పాలించేవాడని ఏ విధంగా పిలిచారు? ఆప్షన్ 1 రాజన్, గోపుడు, అయ్యవారు, గ్రామ పెద్ద. ఆన్సర్ ఆప్షన్ 1 రాజన్. 67వ క్వశ్చన్. రాజన్కు సలహాలు ఇచ్చుటకు ఎన్ని మండలాలు కలవు? ఆప్షన్ 1 1, 2, 4, 3. ఆన్సర్ ఆప్షన్ 3 4 మండలాలు. 68వ క్వశ్చన్. మహిళలు ఏ మండలాలలో పాల్గొనేవారు? ఆప్షన్ 1 సభా సమితి, సభా విధాత, గణ విధాత, సమితి గణ. ఆన్సర్ ఆప్షన్ 2 సభా విధాత. 69వ క్వశ్చన్. కవల పిల్లలు అని పిలువబడిన మండలాలు ఏవి? ఆప్షన్ 1 గణ విధాత, సమితి గణ, సభా సమితి, గణ సమితి. ఆన్సర్ ఆప్షన్ 3 సభా సమితి. 70వ క్వశ్చన్. సభా సమితి గురించి ఏ వేదంలో పేర్కొన్నారు? ఆప్షన్ 1 ఋగ్వేదం, అథర్వణ వేదం, సామవేదం, యజుర్వేదం. ఆన్సర్ ఆప్షన్ 2 అథర్వణ వేదం. 71వ క్వశ్చన్. యుద్ధ మండలి ఏది? ఆప్షన్ 1 సభ, గణ, విధాత, సమితి. ఆన్సర్ ఆప్షన్ 2 గణ. 72వ క్వశ్చన్. మహిళల సమస్యలకు సంబంధించి సలహాలు ఇచ్చేది? ఆప్షన్ 1 గణ, సభ, విధాత, సమితి. ఆన్సర్ ఆప్షన్ 3 విధాత. 73వ క్వశ్చన్. ముఖ్యమైన కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి ఆక్రమణల గురించి సలహా ఇచ్చేది? ఆప్షన్ 1 సభ, గణ, విధాత, సమితి. ఆన్సర్ ఆప్షన్ 1 సభ. 74వ క్వశ్చన్. కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి పరిపాలనకు సంబంధించి సలహా ఇచ్చేది? విధాత, సభ, గణ, సమితి. ఆన్సర్ ఆప్షన్ 4 సమితి. 75వ క్వశ్చన్. దేవదాసుడు ఎవరిని ఓడించి సప్తసింధు మెలుహ ప్రాంతంలో స్థిరపడ్డాడు? ఆప్షన్ 1 బిల్హనుడు, ఆప్షన్ 2 సాంబార, ఆప్షన్ 3 కొక్కల, ఆప్షన్ 4 దండెన్. ఆన్సర్ ఆప్షన్ 2 సాంబార. 76వ క్వశ్చన్. దాస్య హత్య అని ఎవరికి పేరు? దేవదాసుడు, ఏకదాసుడు, త్రిశదాస్యుడు, సప్తదాస్యుడు. ఆన్సర్ ఆప్షన్ 3 త్రిశదాస్యుడు. 77వ క్వశ్చన్. ఋగ్వేద కాలానికి చెందిన మహిళా పండితులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 నందినులు, విశ్వనందినులు, విశ్వపూజ్యులు, విశ్వజ్యోతులు. ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వనందినులు. ఆప్షన్ 2 ఆన్సర్. 78వ క్వశ్చన్. తొలివేద కాలపు ఆర్యులకు సముద్ర వ్యాపారం తెలియదు అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 హెచ్డి లాంబ్రిక్, జిఎఫ్ డేల్స్, ఆర్కే ముఖర్జీ, ఏజీ మజుందార్. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్కే ముఖర్జీ. 79వ క్వశ్చన్. బ్రాహ్మణ సమాజ జీవితంలో వ్యక్తిగతంగా 4 దశలు ఉంటాయి. అవి వరుస క్రమంలో. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. 4th ఆప్షన్ బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. వరుసగా బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఈ 4 బ్రాహ్మణ సమాజ జీవితంలో 4 దశలు ఉంటాయి. 80వ క్వశ్చన్. అగ్రవర్ణానికి చెందిన పురుషులు, నిమ్న వర్ణాలకు చెందిన మహిళలు మధ్య జరిగే వివాహం? ఆప్షన్ 1 ప్రతిలోమ వివాహం, అనులోమ వివాహం, ప్రజాపత్య, పైశాచిక. ఆన్సర్ ఆప్షన్ 2 అనులోమ వివాహం. 81వ క్వశ్చన్.
అగ్రవర్ణానికి చెందిన మహిళ నిమ్న వర్ణానికి చెందిన పురుషునికి మధ్య జరిగే వివాహం. ఆప్షన్ 1 ప్రతిలోమ వివాహం, అనులోమ వివాహం, ప్రజాపాత్య వివాహం, పైశాచిక వివాహం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిలోమ వివాహం. 82వ క్వశ్చన్. తొలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి. ఆప్షన్ 1 వ్యవసాయం, వ్యాపారం, అర్చకత్వం, పశుపోషణ. ఆన్సర్ ఆప్షన్ 4 పశుపోషణ. 83వ క్వశ్చన్. అపరుశ్రేయ అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 దేవతలచే లిఖించబడినది, మనిషిచే లిఖించబడలేదు. దేవతలచే లిఖించబడినది, మనిషిచే లిఖించబడలేదు. ఆన్సర్ ఆప్షన్ 2 మనిషిచే లిఖించబడలేదు. 84వ క్వశ్చన్. మోక్షం సాధించటానికి వేదాలు పేర్కొన్న మార్గం. ఆప్షన్ 1 జ్ఞాన మార్గం, తపో మార్గం, ధర్మ మార్గం, కర్మ మార్గం. ఆన్సర్ ఆప్షన్ 2 తపో మార్గం. 85. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఆప్షన్ 1 10 మండలాలు, 12 మండలాలు, 14 మండలాలు, 16 మండలాలు. ఆన్సర్ ఆప్షన్ 1 10 మండలాలు. 86వ క్వశ్చన్. ఋగ్వేదంలో మొదట రచించిన సద్దాయుని ఏ మండలాలను పేర్కొంటుంది? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2 నుంచి 7, ఆప్షన్ 3 2 నుంచి 6, ఆప్షన్ 4 1 నుంచి 6. ఆన్సర్ ఆప్షన్ 2 2 నుంచి 7. 87వ క్వశ్చన్. ఆర్యుల గోవులను దొంగిలించే ఆర్యేతర వర్తకులు ఎవరు? ఆప్షన్ 1 సిద్ధీలు, పానీలు, బార్లిన్లు, మావలీలు. ఆన్సర్ ఆప్షన్ 2 పానీలు. 88వ క్వశ్చన్. మలివేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? ఆప్షన్ 1 వ్యాపారం, పశుపోషణ, వ్యవసాయం, అర్చకత్వం. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యవసాయం. 89వ క్వశ్చన్. శుక్ల యజుర్వేదం ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్ 1 పద్య, గద్య, వచన, పద్య, గద్య. ఆన్సర్ ఆప్షన్ 1 పద్య రూపంలో ఉంటుంది. 90వ క్వశ్చన్. సంగీతం గురించి తెలిపే వేదం. ఆప్షన్ 1 సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, యజుర్వేదం. ఆన్సర్ ఆప్షన్ 1 సామవేదం. 91వ క్వశ్చన్. పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలోకి విశ్లేషించేవి. ఆప్షన్ 1 బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, వేదంగాలు, సద్దర్శనాలు. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రాహ్మణాలు. 92వ క్వశ్చన్. ఆత్రేయ, కౌసాంటకి బ్రాహ్మణాలు దేని గురించి పేర్కొంటాయి? ఆప్షన్ 1 సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం. ఆన్సర్ ఆప్షన్ 4 ఋగ్వేదం. 93వ క్వశ్చన్. సామవేదం గురించి పేర్కొనే బ్రాహ్మణం. ఆప్షన్ 1 చాందోగ్య, శతపథ, గోపద, తండ్య మహా. ఆన్సర్ ఆప్షన్ 2 శతపథ. 95వ క్వశ్చన్. విద్ అను పదమునకు అర్థం. ఆప్షన్ 1 శబ్దం, సరైన ఉచ్చారణ, తెలుసుకొనుట, విధులు. ఆన్సర్ ఆప్షన్ 3 తెలుసుకొనుట. 96వ క్వశ్చన్. ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం. ఆప్షన్ 1 అథర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఆన్సర్ ఆప్షన్ 2 ఋగ్వేదం. 97వ క్వశ్చన్. తానే మహాబ్రాహ్మణంలో వర్ణించబడిన క్రతువు. ఆప్షన్ 1 అశ్వమేధ యాగ క్రతువు, వృతస్తోమ క్రతువు, పుత్ర కామేష్టి యాగ క్రతువు, రాజసూయ యాగ క్రతువు. ఆన్సర్ ఆప్షన్ 2 వృతస్తోమ క్రతువు. 98వ క్వశ్చన్. రాజు తన ప్రక్క రాజ్య రాజులపై ఆధిపత్యం కోసం చేయు యాగం. ఆప్షన్ 1 అశ్వమేధ యాగం, రాజసూయ యాగం,
వాజపేయి యాగం, వృతస్తోమ యాగం. ఆన్సర్ ఆప్షన్ 1 అశ్వమేధ యాగం. 99వ క్వశ్చన్. వర్ణాశ్రమ ధర్మాలను మొదట పేర్కొన్న బ్రాహ్మణం. ఆప్షన్ 1 చాందోగ్య బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. ఆన్సర్ ఆప్షన్ 3 ఐతరేయ బ్రాహ్మణం. 100వ క్వశ్చన్. ద్విజులు అనగా. ఆప్షన్ 1 గొప్పవాడు, 2 సార్లు జన్మించిన వారు, జంధ్యం ధరించినవాడు, ఉన్నత జ్ఞానం కలవాడు. ఆప్షన్ 2 2 సార్లు జన్మించిన వారు. 101వ క్వశ్చన్. గోత్ర అనునది మొదటిసారిగా ప్రస్తావించబడినది. ఆప్షన్ 1 అథర్వణ వేదం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. ఆన్సర్ ఆప్షన్ 1 అథర్వణ వేదం. 102వ క్వశ్చన్. మలివేద వాజ్మయంలో ప్రస్తావించబడిన సంగీత పరికరము. ఆప్షన్ 1 సతంతు, సరోద్, సన్నాయి, వీణ. ఆన్సర్ ఆప్షన్ 1 సతంతు. 103వ క్వశ్చన్. ఆర్యేతరులను ఆర్యులతో చేర్చుకొనుటకు నిర్దేశించబడిన క్రతువు. ఆప్షన్ 1 అశ్వమేధ యాగ క్రతువు, పుత్ర కామేష్టి యాగ క్రతువు, రాజసూయ క్రతువు, వృతస్తోమ క్రతువు. ఆన్సర్ ఆప్షన్ 4 వృతస్తోమ క్రతువు. 104వ క్వశ్చన్. జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ, సుఖదుఖాలు, జన్మరాహిత్యం వంటి సమస్యల గురించి చర్చలు గల వేద భాగం. ఆప్షన్ 1 ఉపనిషత్తులు, వేదాంగాలు, బ్రాహ్మణాలు, ఉపవేదాలు. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపనిషత్తులు. 105వ క్వశ్చన్. భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారాలు. ఆప్షన్ 1 వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, వేదాంగాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపనిషత్తులు. 106వ క్వశ్చన్. మొట్టమొదటిసారిగా మృత్యువు గురించి చర్చించిన ఉపనిషత్తు. ఆప్షన్ 1 చాందోగ్య, బృహదారణ్యక, వైత్రయాన, కఠోపనిషత్. ఆన్సర్ ఆప్షన్ 4 కఠోపనిషత్. 107వ క్వశ్చన్. భారతీయ సంగీతం గురించి మొదటి పుస్తకం. ఆప్షన్ 1 అథర్వణ వేదం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. ఆన్సర్ ఆప్షన్ 3 సామవేదం. 108వ క్వశ్చన్. ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకం. ఆప్షన్ 1 సామవేదం, ఋగ్వేదం, రంజం నామ, జెండా అవస్థ, జుడాయిజం. ఆప్షన్ 4 జెండా అవస్థ. 109వ క్వశ్చన్. యజ్ఞయాగాదులు, కర్మకాండాలను గురించి తెలిపే వేదం. ఆప్షన్ 1 యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, సామవేదం. ఆన్సర్ ఆప్షన్ 1 యజుర్వేదం. 110వ క్వశ్చన్. గద్య పద్య రూపాలలో రచించబడిన వేదం. ఆప్షన్ 1 అథర్వణ వేదం, యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం. ఆన్సర్ ఆప్షన్ 2 యజుర్వేదం. 111వ క్వశ్చన్. ఆర్యులు మధ్యాసియా నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ గెయిల్, ఎడ్మండ్ లీచ్, ఎల్డి కాలం, మ్యాక్స్ ముల్లర్. ఆన్సర్ ఆప్షన్ 4 మ్యాక్స్ ముల్లర్. 112వ క్వశ్చన్. ఆర్యులు ఆస్ట్రియా, హంగేరీ ప్రాంతానికి చెందినవారని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 మ్యాక్స్ ముల్లర్, ఎడ్మండ్ లీచ్, డాక్టర్ గెయిల్, ఎల్డి కాలం. ఆన్సర్ ఆప్షన్ 3 డాక్టర్ గెయిల్. 113వ క్వశ్చన్. ఋగ్వేదంలో పేర్కొన్న వితస్త నదికి ప్రస్తుత పేరు. ఆప్షన్ 1 చీనాబ్, రావి, జీలం, బియాస్. ఆన్సర్ ఆప్షన్ 3 జీలం నది. 114వ క్వశ్చన్. అసికిని నదికి ప్రస్తుత పేరు. జీలం, చీనాబ్, రావి, బియాస్. ఆన్సర్ చీనాబ్ నది. అసికిని అంటే చీనాబ్ నది ప్రజెంట్ అయితే.
115వ క్వశ్చన్. ఋగ్వేదంలో పేర్కొన్న పరుషుని నదికి ప్రస్తుత పేరు. ఆప్షన్ 1 రావి, జీలం, బియాస్, చీనాబ్. ఆన్సర్ రావి. 116వ క్వశ్చన్. ఋగ్వేదంలో విపాస్ నదికి ప్రస్తుత పేరు. జీలం, చీనాబ్, బియాస్, రావి. ఆన్సర్ బియాస్ నది. 117వ క్వశ్చన్. ఋగ్వేదంలో శతుద్రి నదికి ప్రస్తుత పేరు. ఆప్షన్ 1 జీలం, సట్లెజ్, రావి, చీనాబ్. ఆన్సర్ ఆప్షన్ 2 సట్లెజ్ నది. 118వ క్వశ్చన్. భారతదేశానికి తొలుతగా వచ్చిన విదేశీయులు. ఆప్షన్ 1 ఇండో గ్రీకులు, ఆర్యులు. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్యులు. 119వ క్వశ్చన్. యమ, నసకేత మధ్య చోటు చేసుకున్న సంభాషణలు ప్రస్తావించబడ్డ ఉపనిషత్తు. ఆప్షన్ 1 కఠోపనిషత్తు, చాందోగ్య, బృహదారణ్యక, వైత్రయాన. ఆన్సర్ ఆప్షన్ 1 కఠోపనిషత్తు. 120వ క్వశ్చన్. కృష్ణుని బాల్యం గురించి మొదటిసారిగా ప్రస్తావించబడ్డ ఉపనిషత్తు. ఆప్షన్ 1 కఠోపనిషత్తు, చాందోగ్య, బృహదారణ్యక, వైత్రయాన ఉపనిషత్తు. ఆన్సర్ ఆప్షన్ 2 చాందోగ్య ఉపనిషత్తు. 121వ క్వశ్చన్. ఆత్మ పునర్జీవము మొట్టమొదటిసారిగా ఏ ఉపనిషత్తులో ప్రస్తావించబడింది. ఆప్షన్ 1 కఠోపనిషత్తు, చాందోగ్య, బృహదారణ్యక, వైత్రయాన. ఆన్సర్ ఆప్షన్ 3 బృహదారణ్యక ఉపనిషత్తు. 122వ క్వశ్చన్. ఋగ్వేదంలో శ్లోకాల సంఖ్య. ఆప్షన్ 1 1022, 1024, 1026, 1028. ఆన్సర్ ఆప్షన్ 4 1028 శ్లోకాలు. 123వ క్వశ్చన్. సంస్కృతం దానితో సంబంధం గల ఇతర భాషలన్నిటికీ కలిపి గల పేరు. ఆప్షన్ 1 ఇండో గ్రీకు భాషా కుటుంబం, యూరోపియన్ భాషా కుటుంబం, ప్రాచీన భాషా కుటుంబం, ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఆన్సర్ ఆప్షన్ 4 ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. 124వ క్వశ్చన్. ఆర్యులు వ్యవసాయం చేయుటకు ఎక్కువగా ఉపయోగించిన జంతువు. ఆప్షన్ 1 ఆవు, గుర్రం, గాడిద, ఎద్దు. ఆన్సర్ ఆప్షన్ 2 గుర్రం. 125వ క్వశ్చన్. ఋగ్వేద కాలంలో అత్యంత ప్రధానమైన పురుష దైవం. ఆప్షన్ 1 అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు. ఆన్సర్ ఆప్షన్ 3 ఇంద్రుడు. 126వ క్వశ్చన్. ఋగ్వేదంలో ఇంద్రునికి అంకితం చేయబడిన శ్లోకాలు ఎన్ని. ఆప్షన్ 1 230, 240, 260, 250. ఆన్సర్ ఆప్షన్ 4 250 శ్లోకాలు. 127వ క్వశ్చన్. ఋగ్వేద ఆర్యులచే పూజింపబడిన నది. ఆప్షన్ 1 సరస్వతి నది, సింధు నది, రావి నది, గోమతి నది. ఆన్సర్ ఆప్షన్ 1 సరస్వతి నది. 128వ క్వశ్చన్. ఋగ్వేద ఆర్యులు మృతులను ఏమి చేసేవారు. ఆప్షన్ 1 ఖననం చేసేవారు, దహనం చేసేవారు, నదిలో నిమజ్జనం చేసేవారు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 2 దహనం చేసేవారు. 129వ క్వశ్చన్. ఇండో యూరోపియన్ భాషలు ఎన్ని వర్గాలుగా విభజించబడ్డాయి. ఆప్షన్ 1 2, 3, 4, 5. ఆన్సర్ ఆప్షన్ 2 2 యూరోపియన్ భాషలు ఇండో యూరోపియన్ భాషలుగా వర్గాలుగా విభజించారు. 130వ క్వశ్చన్. యూరోపియన్ భాషలు గల వర్గం. ఆప్షన్ 1 కెతూమ్, సెంతూమ్, పై రెండు పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 కెతూమ్. 131వ క్వశ్చన్. ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఏ మండలంలో ఉంది.
ఆప్షన్ 1 ఒకటో మండలం, రెండవ మండలం, మూడవ మండలం, నాలుగో మండలం. ఆన్సర్ ఆప్షన్ 3 మూడవ మండలం. 132వ క్వశ్చన్. విశ్వజననం వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలో ఏ మండలంలో పేర్కొనడం జరిగింది? ఆప్షన్ 1 7వ మండలం, 10వ మండలం, 8వ మండలం, 9వ మండలం. ఆన్సర్ ఆప్షన్ 2 10వ మండలం. 133వ క్వశ్చన్. ఋగ్వేదంలో వర్ణించబడిన పర్వతములు. ఆప్షన్ 1 ఆరావళి, వింధ్య, నీలగిరి, హిమాలయాలు. ఆన్సర్ ఆప్షన్ 4 హిమాలయాలు. 134వ క్వశ్చన్. ఋగ్వేదంలో హిమాలయ పర్వతములకు గల పేరు. ఆప్షన్ 1 హిమావత్, హిమాలయాలు, హిమశిఖరం, హిమాద్రిక్. ఆన్సర్ ఆప్షన్ 1 హిమావత్. 135వ క్వశ్చన్. ఋగ్వేద కాలంలో ఏ పర్వతాల ప్రస్తావన లేదు? ఆప్షన్ 1 ఆరావళి, వింధ్య, నీలగిరి పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ 2 వింధ్య పర్వతాలు. 136వ క్వశ్చన్. కొన్ని గ్రామాల సముదాయం. ఆప్షన్ 1 విద్, కల్ప, విష్, కర్వాక. ఆన్సర్ ఆప్షన్ 3 విష్. 137వ క్వశ్చన్. ఋగ్వేద కాలంలో పరిపాలనా వ్యవస్థకు అత్యున్నత ప్రాతిపదిక. ఆప్షన్ 1 జన, గణ, సభ, సమితి. ఆన్సర్ ఆప్షన్ 1 జన. 138వ క్వశ్చన్. గాంధర్వ వేద దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ 1 కళలు, సంగీతం, యుద్ధ కళలు, వైద్యం. ఆన్సర్ ఆప్షన్ 2 సంగీతం. 139వ క్వశ్చన్. కృష్ణ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదంలో ప్రాచీనమైనది. ఆప్షన్ 1 కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం రెండు ప్రాచీనమైనవే. ఆప్షన్ 4 రెండు ఆధునికమైనవే. ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణ యజుర్వేదం. 140వ క్వశ్చన్. బ్రాహ్మణులన్నింటిలోనూ పెద్దదైన బ్రాహ్మణము. ఆప్షన్ 1 గోపద బ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణం, ఆత్రేయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. ఆన్సర్ ఆప్షన్ 4 శతపథ బ్రాహ్మణం. 141వ క్వశ్చన్. భారతీయ గణిత శాస్త్రము రేఖాగణితం ఆయుర్వేదమునకు మూలం. ఆప్షన్ 1 అథర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం. ఆన్సర్ ఆప్షన్ 1 అథర్వణ వేదం. 142వ క్వశ్చన్. వేదాంగాలన్నిటిలో ముఖ్యమైనవిగా భావించబడినవి. ఆప్షన్ 1 ఛందస్సు మరియు నిరుక్త. ఆప్షన్ 2 శిక్ష మరియు కల్ప. ఆప్షన్ 3 శిక్ష మరియు నిరుక్త. ఆప్షన్ 4 వ్యాకరణ మరియు జ్యోతిష్య. ఆన్సర్ ఆప్షన్ 2 శిక్ష మరియు కల్ప. 143వ క్వశ్చన్. తూర్పు పశ్చిమలుగా గల సముద్రాలను వర్ణించిన బ్రాహ్మణం. ఆప్షన్ 1 గోపద బ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం, కౌసాటకి బ్రాహ్మణం. ఆన్సర్ ఆప్షన్ 3 శతపథ బ్రాహ్మణం. 144వ క్వశ్చన్. మలివేద వాజ్మయంలో వర్ణించబడిన పర్వతాలు. ఆప్షన్ 1 హిమాలయాలు, అరావళి పర్వతాలు, నీలగిరి పర్వతాలు, వింధ్య పర్వతాలు. ఆన్సర్ ఆప్షన్ 4 వింధ్య పర్వతాలు. 145వ క్వశ్చన్. రాజరికం దైవాంశ సంభూతమైనది అనే భావనను ప్రస్తావించిన గ్రంథాలు. ఆప్షన్ 1 అథర్వవేదం, గోపద బ్రాహ్మణం. ఆప్షన్ 2 ఋగ్వేదం, చాందోగ్య బ్రాహ్మణం. ఆప్షన్ 3 ఋగ్వేదం, శతపథ బ్రాహ్మణం. ఆప్షన్ 4 అథర్వణ వేదం, శతపథ బ్రాహ్మణం. ఆన్సర్ ఆప్షన్ 4 అథర్వణ వేదం, శతపథ బ్రాహ్మణం. 146వ క్వశ్చన్. వేదాలను అర్థం చేసుకోవడానికి వేటిని తప్పనిసరిగా చదవాలి? ఆప్షన్ 1 ఉపనిషత్తులు, వేదాంగాలు, ఉపవేదాలు, బ్రాహ్మణాలు. ఆన్సర్ ఆప్షన్ 2 వేదాంగాలు. 147వ క్వశ్చన్. కల్ప
అనే వేదాంగం దేని గురించి తెలుపుతుంది? ఆప్షన్ 1 సరైన ఉచ్చారణ, శబ్దం, విధులు, బాధ్యతలు. ఆప్షన్ 4 కష్టమైన పదాలకు అర్థం. ఆన్సర్ ఆప్షన్ 3 విధులు, బాధ్యతలు. 148వ క్వశ్చన్. గాయత్రి మంత్రం ఎవరికి సంబంధించింది? ఆప్షన్ 1 గాయత్రీదేవి, ఆప్షన్ 2 దుర్గాదేవి, శారదాదేవి, సావిత్రీదేవి. ఆన్సర్ ఆప్షన్ 2 సావిత్రీదేవి. 149వ క్వశ్చన్. చరిత్రకారులు క్రాకింగ్ ఆఫ్ ఫ్రాగ్స్ అని వర్ణించినది? ఆప్షన్ 1 అథర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం. ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదం. 150వ క్వశ్చన్. సంస్కృతం, పారసీక, టర్కీ భాషలు గల వర్ణం? ఆప్షన్ 1 కెతుమ్, పాంచావో, సెంతుమ్. ఏ అండ్ బి. ఆన్సర్ ఆప్షన్ 3 సెంతుమ్. 151వ క్వశ్చన్. ఇండో యూరోపియన్ భాషలకు ఆర్య భాషలు అని నామకరణం చేసింది ఎవరు? ఆప్షన్ 1 మ్యాక్స్ ముల్లర్, దయానంద సరస్వతి, ఎడ్మండ్ లీచ్, ఎల్డి కాలం. ఆన్సర్ ఆప్షన్ 1 మ్యాక్స్ ముల్లర్. 152వ క్వశ్చన్. మలివేద కాలంలో ఏ రాజులు ఏ బిరుదులు ధరించాలో తెలియజేయ గ్రంథం? ఆప్షన్ 1 శతపథ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం, చాందోగ్య బ్రాహ్మణం, ఆత్రేయ బ్రాహ్మణం. ఆన్సర్ ఆప్షన్ 2 గోపద బ్రాహ్మణం. 153వ క్వశ్చన్. రాజసూయ యాగాన్ని నిర్వహించిన వారు ధరించవలసిన బిరుదు? ఆప్షన్ 1 రాజన్య, స్వరాట్, విరాట్, మహావీర. ఆన్సర్ ఆప్షన్ 1 రాజన్య. 154వ క్వశ్చన్. వాజపేయ యాగాన్ని నిర్వహించిన వారు ధరించవలసిన బిరుదు? ఆప్షన్ 1 రాజన్య, రాజన్, స్వరాట్, విరాట్. ఆన్సర్ ఆప్షన్ 3 స్వరాట్. 155వ క్వశ్చన్. అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన వారు ధరించాల్సిన బిరుదు? ఆప్షన్ 1 స్వరాట్, విరాట్, రాజన్య, రాజన్. ఆన్సర్ ఆప్షన్ 2 విరాట్. 156వ క్వశ్చన్. గాయత్రి మంత్రము గల 3వ మండలమును సంకలనం చేసింది ఎవరు? ఆప్షన్ 1 విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అగస్త్యుడు, భరద్వాజుడు. ఆన్సర్ ఆప్షన్ 1 విశ్వామిత్రుడు. 157వ క్వశ్చన్. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అతి ముఖ్య జంతువు? ఆప్షన్ 1 పులి, ఏనుగు, సింహం, గుర్రం. ఆన్సర్ ఆప్షన్ 3 సింహం. 158వ క్వశ్చన్. సామవేదంలో గల శ్లోకాలు సంఖ్య? ఆప్షన్ 1 1810, 1840, 1830, 1820. ఆన్సర్ ఆప్షన్ 1 1810 శ్లోకాలు. 159వ క్వశ్చన్. ఇరానియన్ల అత్యంత ప్రాచీన గ్రంథమైన జెండా అవస్థలో ప్రస్తావించిన ఆర్యదేవుడు? ఆప్షన్ 1 ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సోముడు. ఆన్సర్ ఆప్షన్ 2 వరుణుడు. 160వ క్వశ్చన్. బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు సాధారణ ప్రజలు విస్లుగా కేవలం 3 వర్ణాలకు మాత్రమే ఉన్న కాలం? ఆప్షన్ 1 ఋగ్వేద కాలం, సామవేద కాలం, యజుర్వేద కాలం, అథర్వణ వేద కాలం. ఆన్సర్ ఆప్షన్ 1 ఋగ్వేద కాలం. 161వ క్వశ్చన్. తొలివేద సమాజంలో వర్గ విభజనకు ముఖ్య ఆధారం? ఆప్షన్ 1 వర్ణం, వృత్తులు, పరిసరాలను బట్టి అలవాట్లు. ఆప్షన్ 2 వృత్తులు. 162వ క్వశ్చన్. ఆర్యుల ప్రధానమైన ఆహారం? ఆప్షన్ 1 గోధుమ, బార్లీ లేదా యావ, వరి, రాగులు. ఆప్షన్ 3 రాగులు, జొన్న. ఆప్షన్ 4 జొన్న, మొక్కజొన్న. ఆన్సర్ ఆప్షన్ 1 గోధుమ, బార్లీ. 163వ క్వశ్చన్. ఆర్యుల కాలంలో పరిమితంగా పండించిన పంట? రాగులు, గోధుమ, విహిరినే వరి అని కూడా అంటారు.
బార్లీ. ఆన్సర్ ఆప్షన్ 3 విహ్రి. 164 క్వశ్చన్. సప్త సింధు ప్రాంతానికి గల మరొక పేరు. ఆప్షన్ 1 చంద్రావర్తనము, సూర్యావర్తనము, ఆర్యావర్తనము, సింధు ఆవర్తనము. ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్యావర్తనము. 165 క్వశ్చన్. తొలివేద కాలంలో అతిపెద్ద యుద్ధంగా దేనిని పరిగణిస్తారు? ఆప్షన్ 1 దశరాజగణ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, గవిస్తి యుద్ధం, మహాసంగ్రామం. ఆన్సర్ ఆప్షన్ 1 దశరాజగణ యుద్ధం. 166 ఋగ్వేద కాలంలో ఆర్యులు కుటుంబ వ్యవస్థ. ఆప్షన్ 1 పితృస్వామిక వ్యవస్థ, ఆప్షన్ 1 మాతృస్వామిక వ్యవస్థ, ఆప్షన్ 2 పితృస్వామిక వ్యవస్థ, ఆప్షన్ 3 సమానత్వం, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 పితృస్వామిక వ్యవస్థ. 167 క్వశ్చన్. ఋగ్వేద కాలంలో అత్యంత ప్రాముఖ్యత వహించిన ప్రభుత్వ ఉద్యోగి. ఆప్షన్ 1 పురోహితుడు, రాజన్, కైవర్త, ఉగ్ర. ఆన్సర్ ఆప్షన్ 1 పురోహితుడు. 168 క్వశ్చన్. సభ మరియు సమితి సమావేశాలకు అధ్యక్షత వహించేది. ఆప్షన్ 1 కైవర్త, ఆప్షన్ 2 రాజన్, ఆప్షన్ 3 ముఖ్య ప్రధాన్, ఆప్షన్ 4 ప్రాద్వివాహక. ఆన్సర్ ఆప్షన్ 2 రాజన్. 169 క్వశ్చన్. సమితి యొక్క ప్రధాన విధి. ఆప్షన్ 1 ఆక్రమణల గురించి సలహా ఇవ్వడం, ఆప్షన్ 2 యుద్ధ మండలి, ఆప్షన్ 3 రాజన్ ఎన్నిక, ఆప్షన్ 4 మహిళా మండలి. ఆన్సర్ ఆప్షన్ 3 రాజన్ ఎన్నిక. 170 క్వశ్చన్. ఋగ్వేదంలో దైవ సమానుడు అని వర్ణించబడిన ఒకే ఒక్క రాజు. ఆప్షన్ 1 పురంధరుడు, ఆప్షన్ 2 పురుకుత్సుడు, ఆప్షన్ 3 భరతుడు, ఆప్షన్ 4 సుధాముడు. ఆన్సర్ ఆప్షన్ 2 పురుకుత్సుడు. 171 క్వశ్చన్. దశరాజగణ యుద్ధం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో ఏ నది ఒడ్డున జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 పరుషుని లేదా రావి నది. 172 క్వశ్చన్. భరత పురు వంశాల వల్ల ఏర్పడిన తెగ. ఆప్షన్ 1 కార్దమాక, శాక్య, యాచి, కురు. ఆన్సర్ ఆప్షన్ 4 కురు తెగ. 173 క్వశ్చన్. పాండవులు కౌరవులు ఏ తెగకు చెందినవారు? ఆప్షన్ 1 కురు తెగ, కార్దమాక తెగ, శాక్య తెగ, యూచి తెగ. ఆన్సర్ ఆప్షన్ 1 కురు తెగ. 174 క్వశ్చన్. యజ్ఞవాటికల నిర్మాణాలకు సంబంధించిన రేఖ గణితాత్మక కొలతలను తెలియజేయనది. ఆప్షన్ 1 రేఖాసూత్ర, శతసూత్ర, సుత్వసూత్ర, నిర్యాణ సూత్ర. ఆన్సర్ ఆప్షన్ 3 సుత్వసూత్ర. 175 క్వశ్చన్. ఋగ్వేదంలో కాక ఆర్య పదంను ప్రస్తావించిన గ్రంథం. ఆప్షన్ 1 జెండా అవస్థ, ఆప్షన్ 2 మహాభారతం, ఆప్షన్ 3 రామాయణం, ఆప్షన్ 4 అష్టదాయి. ఆన్సర్ ఆప్షన్ 1 జెండా అవస్థ. 176 క్వశ్చన్. ఆర్య అనే పదంనకు అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ఉన్నతమైన స్థితి గలవాడు, ఆప్షన్ 2 ఉన్నతమైన జ్ఞానం కలవాడు, ఆప్షన్ 3 ఉన్నతమైన బుద్ధి కలవాడు, ఆప్షన్ 4 ఉన్నతమైన జన్మను పొందినవాడు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉన్నతమైన జన్మను పొందినవాడు. 177 క్వశ్చన్. ఋగ్వేదంలో వర్ణించిన కుబా నదికి ప్రస్తుత పేరు. ఆప్షన్ 1 కాబూల్, ఆప్షన్ 2 గోమల్, స్వాట్, ఇండస్. ఆన్సర్ ఆప్షన్ 1 కాబూల్. 178 క్వశ్చన్. ఋగ్వేద కాలంలో సాధారణమైన శిక్ష. ఆప్షన్ 1 గుంజకు కట్టివేయడం, శతాదాయము, కొరడా దెబ్బలు, ఉరిశిక్ష. ఆన్సర్ ఆప్షన్ 1 గుంజకు కట్టివేయడం. 179 క్వశ్చన్. ఋగ్వేద కాలంలో హత్యకు శిక్ష. ఆప్షన్ 1 ఉరిశిక్ష, శతాదాయము, గుంజకు కట్టివేయడం, కొరడా దెబ్బలు.
ఆన్సర్ ఆప్షన్ 2 శతాదాయము. 180వ క్వశ్చన్. 100 గోవులు లేదా 100 నాణెములు చెల్లించుట. ఆప్షన్ 1 శతాదాయము, శతగోదానము, శతకాసుదానము, శతవిధానము. ఆన్సర్ ఆప్షన్ 1 శతాదాయము. 181వ క్వశ్చన్. ఋగ్వేద కాలంలో రాజులకు ప్రజల రక్షణ కొరకై చెల్లించిన పన్ను ఏది? ఆప్షన్ 1 దేయమేయ, కురుకర, బాగా, పుల్లరి. ఆన్సర్ ఆప్షన్ 3 పుల్లరి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చాప్టర్ మీరు చదువుకోవాల్సింది ఏంటంటే జైనిజం, బుద్ధిజం కోసం చదువుకోండి. దాని నుండి నేను 350 బిట్స్ అప్లోడ్ చేస్తాను. 200 బిట్స్ ఒక పార్ట్ కింద, మిగిలిన 150 బిట్స్ సెకండ్ పార్ట్ కింద అప్లోడ్ చేస్తాను. ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను. అంతలోకి ఆ చాప్టర్ కంప్లీట్గా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. మీకు రివిజన్లా కూడా ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి సింధు నాగరికత, వేదకాల నాగరికత ఆ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. అలానే ఆధునిక భారతదేశ చరిత్ర నుండి కూడా భారతదేశ ఆక్రమణ, యూరోపియన్ల రాక, ఆంగ్లో మైసూరు కర్ణాటక యుద్ధాలు, సిక్ యుద్ధాలు అవన్నీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది కూడా చూడండి చూడకపోయిన వాళ్ళు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.